సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో కట్ వర్క్ అంటే వీళ్ళు ఓన్లీ బ్యాక్ నెక్ అడిగిండ్రు, ఫ్రంట్ నెక్ అయితే వద్దన్నారు. మనం ఏ డిజైన్ ఏ ప్యాటర్న్ పెట్టుకున్నా కానీ మ్యాక్సిమం దాదాపు అన్నిటికీ వెనకాల గల్లని అయితే ఫస్ట్ కట్ చేయొద్దు, తర్వాతనే గల్ల కట్ చేసుకోవాలి. అది మనం స్టిఫ్ వేసుకొని రివర్స్ తీసుకున్నాకనే కట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇదైతే నా నెక్. ఈ పార్ట్లో మనకి నెక్ డిజైన్ కావాలి. సో దీనికోసం మనం దీని మీద ఏం కటింగ్ అయితే ఏం చేయొద్దు. ఇట్లాంటిది ఒకటి దొరుకుతుంది. ఇది స్టిఫ్ అని అంటారు, ఫ్యూజింగ్ పేపర్ అని అంటారు, కొన్ని కొన్ని ఏరియాలలో బక్రమ్ అని కూడా అంటారు. మా ఏరియాలను అయితే మేమైతే స్టిఫ్ అని అంటాం. సో ఇది మనకి డ్రెస్సెస్కి లోపలికి వేయడానికి అంటే నెక్స్కి వేయడానికి అయితే యూజ్ అవుతుంది అదన్నమాట. సో ఇంకా ఇంకా దేనికి వేస్తారంటే గల్లలకు వేసేటి, మనం షర్ట్స్కి కాలర్స్కి వేసేటి అయితే అవి వేరే. అది బక్రం కొంచెం సైజు విడ్త్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్స్లో 2 రకాలు 3 రకాలు ఉంటాయి కదా, సన్నము 12 నెంబర్ 10 నెంబర్ అట్లా అనేసి. సో దీంట్లో కూడా అట్లనే నంబర్స్ ఉంటాయి. మనకి ఎంత థిక్నెస్తో కావాలి అని అంటే అంత థిక్నెస్తో దొరుకుతుంది. ఎక్కువ థిక్నెస్ అని అయితే బక్రం అంటారు, దీన్ని మాత్రం స్టిఫ్ అని అంటారు. సో ఇది తీసుకొని మనం నెక్ సైజు దీనిపైన కస్టమర్ బ్లౌజ్ లెంత్, హైట్, నెక్ డీప్ దీని మీద మార్క్ చేసుకోవాలి ఫస్ట్. సో నేనైతే ఇది ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, దీన్ని వేసే మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. మీరు ఒకవేళ ఇట్లా ఇబ్బంది అనిపిస్తా అంటే మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనేసి దీనిపైనే మార్కింగ్ చేసేస్తున్నా. మన నెక్ సైజు సో నాకైతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం నెక్ విడ్త్ చూసుకొని మార్క్ చేసుకొని ఒక బాక్స్, ఒక స్క్వేర్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ అయితే కలిపేయండి. ఇట్లా కలిపినాక మనం ఈ నెక్ చుట్టూ 1 ఇంచుతోని మొత్తం అంతటా చుట్టూగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ అయితే రౌండ్ నెక్ మనం ఏ షేప్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇట్లా చేసుకున్నాక దీని చుట్టూ 1 ఇంచుతోని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. సో ఇట్లా అయింది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని అంటే మార్కింగ్ చేసుకోవడం ఎట్లా అంటే మనకి ఇట్లా రౌండ్ షేప్ ఏదైనా క్యాప్ లేదంటే ఇదైతే నేను థ్రెడ్ది మిషన్ ఎంబ్రాయిడరీ వాడే థ్రెడ్ది, అది పడేయకుండా ఇదైతే పెట్టుకున్నా. నాకు ఈ కరెక్ట్ సైజ్ అనిపించింది. దేనికైనా దీంతో చేస్తే మంచిగా వస్తుంది. సో ఇది పెట్టుకున్నా. కొన్ని పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. మనకి ఏ సైజు పడితే ఆ సైజు పెడితే కుదరదు బ్లౌజు. ఎందుకు అనంటే మనం దీనికన్నా పెద్ద డయామీటర్తోనే ఏమైనా సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి కుట్టి నాకు ఏమవుతుంది అంటే పెద్దగా ఇట్లా వచ్చినాయి అనుకోండి, పెద్దగా కట్స్, అప్పుడు ఇవనేటి ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఆ లుక్ అనేది తెలియదు సరిగ్గా. సో అందుకని ఇట్లాంటిది కొంచెం చిన్నగా ఉన్నది తీసుకోండి. తీసుకొని ఇట్లా మార్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ అయితే కింది నుంచి మార్క్ చేద్దాం. సో ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడైతే ఇవి వచ్చినాయి కదా, వీటిని మనం కట్ చేసుకుందాం.
ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా కట్ చేసుకోండి. ఇది అయిపోయింది కదా. మనం ఇక్కడనైతే ఈ జాయింట్ అయితే విప్పదీయద్దు, కరెక్ట్గా ఎట్లుందో ఇది అంతే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉంచుకొని ఇక్కడ నుంచి మనమైతే సర్కిల్స్ అనేటివి ఎగ్జాక్ట్గా కట్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన కట్ వర్క్ బ్యాక్ పీస్ అయితే. సో ఇట్లా మనం డ్రెస్ అంటే బ్లౌజ్ పైన అయితే ఫస్ట్ ఇది స్టిక్ చేసుకొని తర్వాత మనం అవుట్లైన్స్ కుట్టాలి. సో అది అట్లనే చూసేద్దాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం ఈ నెక్ పైన ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టుకొని సో ఇప్పుడు ఇది మనం ఇట్లా కుట్టేద్దాం. ఫస్ట్ అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే మనకి షాప్లో ప్రస్తుతానికి ఐరన్ బాక్స్ పాడైపోయింది, లేదు ఐరన్ బాక్స్. కాబట్టి నేనైతే ఇది ఒక స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ దీనిపైన ఒక స్టిచ్ చేసి తర్వాత మనం కుట్టేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇది ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నా, ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇట్లా కంప్లీట్ అవుతుంది మనకి. సో మీకు మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్, అట్లనే చిన్న సబ్స్క్రిప్షన్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.